ఏది సత్యం ఏది అబద్ధం అని ఎలా తెలుస్తుంది మనకు? How do you know whether brother Zakpunan is speaking the truth or some other pastor is speaking the truth? యాక్పునన్ గారు సత్యం చెప్తున్నారా లేక మరొక పాస్టర్ సత్యం చెప్తున్నారని ఎలా తెలుస్తుంది మీకు? Well, first of all, compare it with scripture. మొట్టమొదటిగా మనం వాక్యంతో పోల్చి చూసుకోవాలి. But there is another test. ఇంకొక పరీక్ష కూడా ఉంది. Which Jesus gave in John 8:32. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను 8:32లో ఇచ్చారు దాన్ని. In John 8:32 Jesus said, యోహాను 8:32లో ప్రభు చెప్పారు, you will know the truth and the truth will set you free. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును, మీరు సత్యం గ్రహించెదరు. So how to know which is the truth? ఏది సత్యమో ఎలా తెలుస్తుంది మనకు? Today there are hundreds of denominations. ఈ రోజు మనం చూసినట్లయితే వందల కొలది క్రైస్తవ శాఖలు ఉన్నాయి. Holding the same Bible. వాళ్ళందరూ కూడా ఒకే బైబిల్ ఉపయోగిస్తున్నారు. Saying this is the truth. ఇదే సత్యం అని చెప్తున్నారు. Roman Catholics, రోమన్ క్యాథలిక్ వాళ్ళు, Jehovah's Witnesses, యెహోవా సాక్షులు, CSI, Brethren, Pentecostal, పెంతెకోస్తు వారు, Methodist, బాప్టిస్ట్, Seventh-day Adventist, సెవెంత్ డే అడ్వెంటిస్ట్, so many groups. రకరకాల శాఖలు ఉన్నాయి. Take the same Bible and say, we have got the truth. వాళ్ళందరూ ఒకే బైబిల్ని ఉపయోగించి మేము సత్యమును పొందుకొని ఉన్నాం అంటున్నారు. How to know, is this the truth or this or this or this or this or this? ఇదా అదా ఇదా ఇదా ఏది సత్యం? There are 1,000 different groups. అలా 1000 శాఖలు ఉన్నాయి, వేరు శాఖలు. How to know which one is the truth? మరి ఏది సత్యమో ఎలా తెలుస్తుంది? Very simple test. ఎంతో సామాన్యమైన పరీక్ష. Which of these doctrines free you from your sinful habits? ఇందులో ఏ సిద్ధాంతము మీ పాపభరితమైన అలవాట్ల నుండి మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది? Something that does not free you from sin cannot be the truth. పాపము నుండి మిమ్మల్ని స్వతంత్రంగా ఏది చేయకపోయినా కూడా సత్యం కాదు. Because here it says that if you know the truth will set you free. ఎందుకంటే మీరు సత్యం గ్రహించినట్ల సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పబడింది ఇక్కడ. There are many types of freedom. అనేక రకాల స్వాతంత్ర్యాలు ఉన్నాయి. India is a free country. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. We are free from the British. మనం బ్రిటిష్ పరిపాలన నుండి స్వాతంత్రం పొందాం. Or I am free from some sickness. లేక నాకు జబ్బు నుంచి విడుదల కలిగింది. Or I am free from a job. లేక నాకు ఉద్యోగం నుంచి విడుదల లభించింది. Freedom. స్వాతంత్రం. But here what freedom is it talking about? అని ఇక్కడ ఏ సత్యం గురించి మాట్లాడబడుతుంది? Jesus said here, యేసు ప్రభు చెప్పారు ఇక్కడ, in he who commits sin, verse 34, is the slave of sin. ఇక్కడ 34వ వచనంలో పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు. So he is talking about freedom from sin particularly. ఇక్కడ పాపము గురించి స్వతంత్రత గురించి చెప్పబడింది. So Romans 8:32 means, రోమా 8:32, if you know the truth it will set you free from sin. యోహాను 8:32, మీరు సత్యమును గ్రహించినట్ల సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. So if you have not been set free from some sinful habit in your life, you have to say, I have not known the truth fully yet. నీ జీవితంలో పాపభరితమైన అలవాటు నుండి నీకు ఇంకా స్వాతంత్ర్యం రానట్లయితే నాకు ఇంకా సత్యము తెలియదు అని నీవు గ్రహించాలి. The first freedom is freedom from the punishment of God. మొదటి స్వాతంత్ర్యం ఏంటంటే దేవుని యొక్క ఉగ్రత నుండి విడుదల. That freedom I think you already got. ఆ స్వాతంత్ర్యం మీకు ఇప్పటికే లభించిందని నేను నమ్ముతున్నాను. Because you believe that Jesus died for all your sins. ఎందుకంటే మీ పాపములన్నిటి కోసం యేసుక్రీస్తు ప్రభు మరణించారని మీరు విశ్వసించారు. My good works can never forgive my sin. నా మంచి పనులు నా పాప క్షమాపణకు పనికిరావు. I turn from my sin and I believe Jesus died for me. నా పాపము నుండి నేను తిరిగి యేసు ప్రభు నా పాపాల గురించి మరణించాడని నేను నమ్ముతున్నాను. Then the wrath of God has moved away from you. తర్వాత దేవుని యొక్క ఉగ్రత నీ మీద నుండి వెళ్ళిపోయింది. You're free. మీరు స్వతంత్రులయ్యారు. But now there is another freedom after that. దాని తర్వాత మరొక స్వాతంత్ర్యం ఉంది. Not from the punishment of God. దేవుని యొక్క శిక్ష నుండి కాదు. But freedom from sin. పాపము నుండి విడుదల. From the power of sin. పాపం యొక్క శక్తి నుండి విడుదల. Many people who are free from the punishment of God have not become free from the power of sin. అనేక మంది దేవుని యొక్క ఉగ్రత నుండి స్వతంత్రులయ్యారు కానీ పాపం యొక్క శక్తి నుండి విడుదల పొందలేదు. So when you hear 1,000 churches preaching 1,000 things from the same Bible, ఒక 1000 సంఘాలు బైబిల్లో నుండి 1000 సంగతులు చెప్పినప్పుడు, see how many churches there are in Hyderabad. హైదరాబాద్లో మనం చూస్తే ఎన్ని సంఘాలు ఉన్నాయి? Which church shall I go to? నేను ఏ సంఘానికి వెళ్ళాలి? Well, you must go to the church which speaks the truth. ఎక్కడైతే సత్యం ప్రకటించబడుతుందో ఆ సంఘానికి వెళ్ళాలి. And you say, how can I know which is the truth? మరి ఏది సత్యమో నాకు ఎలా తెలుస్తుంది? I am not such a Bible scholar that I can know the truth. నేనేదో పెద్ద బైబిల్ పండితుడిని కాదు కాబట్టి బైబిల్లో సత్యమేదో కూడా నాకు తెలియదు. Jesus says you don't have to be a Bible scholar. కానీ యేసుప్రభు మీరు బైబిల్ పండితులు అవ్వాలని చెప్పలేదు. You listen to these doctrines. మీరు ఈ సిద్ధాంతాలన్నీ వినండి. And see which doctrine frees you from sin in your life. నీ జీవితంలో ఉన్న పాపము నుండి ఏ సిద్ధాంతము విడుదల కలుగజేస్తుందో దాన్ని వినండి. That is the true doctrine. అది సత్యము. That is the church you must go to. ఆ సంఘానికి నువ్వు వెళ్ళాలి.
If you make that rule, ఆ నియమాన్ని నువ్వు పెట్టుకున్నట్లయితే you will go to the right church. అప్పుడు సరి అయిన సంఘానికి నువ్వు వెళ్తావు. You shall know the truth, and the truth will set you free. మీరు సత్యమును గ్రహించెదరు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. That is the rule I followed when I was a very young person, as a Christian. నేను యవ్వనస్తుడైన క్రైస్తవుడిగా ఉన్నప్పుడు ఆ నియమాన్ని నేను పాటించాను. I said, Lord, I'm only 20 years old. ఓ ప్రభువా, నాకు కేవలం 20 సంవత్సరాలే ఉన్నాయి. I haven't studied the Bible. ఓ ప్రభువా, నేను బైబిల్నే పూర్తిగా చదవలేదు. How to know among all these denominations which is the truth? ప్రభు, ఇన్ని క్రైస్తవ శాఖల్లో అసలు ఏది సత్యమో నాకెలా తెలుస్తుంది? This is what the Lord taught me from the beginning. ఆరంభం నుండి కూడా దేవుడు నాకు ఇదే బోధించాడు. See which doctrine will free you from the power of sin. చూడు, పాపం యొక్క శక్తి నుండి ఏ సిద్ధాంతము నీకు విడుదల కలుగజేస్తుందో. See, Paul writes to the Romans also. పౌలు రోమీయులకు కూడా ఈ విధంగా రాశాడు. When he writes to the Romans, he says, రోమీయులకు రాసినప్పుడు ఆయన ఈ విధంగా చెప్పాడు. Verse 17, Romans and chapter 6 and verse 17. రోమా 6:17. See, he says here, ఇక్కడ చెప్పాడు, once you were a slave of sin. మీరు ఒకప్పుడు పాపమునకు దాసులై ఉంటిరి గాని. That's why you start. ఆ విధంగా ప్రారంభించారు. We all started as slaves of sin. మనందరం కూడా పాపమునకు దాసులుగా ఆరంభించబడ్డాము. But the next verse, ఆ తర్వాత he says you are free from sin and you became slave of righteousness. ఇప్పుడు మీరు పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. Isn't that what we want? అది కాదా మనం కోరుకునేది? We were slaves of sin. మనం పాపమునకు దాసులుగా Now we ఉన్నాం. want to be free from sin and slave of righteousness. ఇప్పుడు పాపము నుండి విమోచించబడి నీతికి దాసులుగా ఉండాలనుకుంటున్నాం. How did that happen? అది ఏ విధంగా జరిగింది? See, verse 17. 17వ వచనం. You became obedient from the heart to that particular truth or teaching which we committed to you. ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై. So Paul taught them something. పౌలు వారికి కొన్ని విషయాలు బోధించాడు. And he's telling them, వారికి చెప్తూ ఉన్నాడు, this is how you know that what I taught you is the truth. కాబట్టి ఈ విధంగా నేను చెప్పింది సత్యమని మీకు తెలుస్తుంది. You are a slave of sin, now you become free from sin. మీరు ఒకప్పుడు పాపానికి దాసులుగా ఉన్నారు, ఇప్పుడు పాపము నుండి విమోచించబడ్డారు. This is how I have proved it in my life. ఈ విధంగా నా జీవితంలో నేను రుజువుపరిచాను. And this is how I proved it in the lives of many people in many churches where I have preached. ఇక్కడ నేను బోధించిన అనేక సంఘాల్లో అనేక మంది జీవితాల్లో ఈ విధంగా రుజువు చేయబడింది. Among highly educated people, బాగా చదువుకున్న వారి మధ్య, and in the villages among people who never finished school. కనీసం పాఠశాలకు కూడా వెళ్ళని గ్రామస్తుల్లో కూడా Same doctrine. అదే సిద్ధాంతం. The truth that sets free from sin. పాపము నుండి విడుదల దయచేసే స్వాతంత్రం. That is the doctrine you need to believe. ఆ సిద్ధాంతాన్ని మీరు నమ్మవలసి ఉంది.